కాఫీ పౌడర్ని సరైన పద్ధతిలో ఫేస్ బ్యాక్గా యూజ్ చేయడం వల్ల ఇంత మంచి రిజల్ట్ ఉంటుందా? హలో మై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, ఈరోజు వీడియోలో ఒక మంచి యూస్ఫుల్ అయిన ఫేస్ ప్యాక్ అండ్ స్క్రబ్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజైతే నేను ఒక కాఫీ పౌడర్తో స్క్రబ్ అండ్ ఫేస్ ప్యాక్ ఎలా చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. సో స్కిప్ చేయకుండా చూడండి, మా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు చూడండి, ఈ వీడియోని స్కిప్ చేయొద్దు అసలు. సో ఇదైతే నెస్కేఫ్ సన్ రైజ్ కాఫీ పౌడర్ అన్నమాట. ఇదైతే నాకు ఫేవరెట్ అని చెప్తాను. నేను దీంతో చాలా ప్యాక్స్ స్క్రబ్ చాలా ట్రై చేశాను, మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈ కాఫీ పౌడర్తో స్క్రబ్ ఎట్లా చేయాలి, అట్లనే ఫేస్ ప్యాక్ ఎట్లా చేయాలి అనేది కూడా నేను డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక శనగపిండి కావాలి, అట్లనే షుగర్ కావాలి. షుగర్ అయితే స్క్రబ్బింగ్ కోసం యూజ్ అవుతుంది. ఈ నెస్కేఫ్ సన్ రైజ్ కాఫీ పౌడర్ అయితే మస్ట్ అన్నమాట. ఇక రోజ్ వాటర్, అట్లనే ఒకటి మెయిన్ హనీ అన్నమాట. నాకు హనీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఏ ఫేస్ ప్యాక్ చేసుకున్నా, ఏ హోమ్ రెమెడీస్, ఏ ప్యాక్లు వేసుకున్నా హెయిర్ టై చేసుకోవడం మాత్రం మస్ట్. సో ఇట్లా నీట్గా హెయిర్ టై చేసుకుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. సో నేనైతే ఏ ఫేస్ ప్యాక్ అయినా ఫేషియల్స్ అయినా మీకు వీడియో రూపంలో చెప్పాలి అనుకుంటే అసలు ఎలాంటిది ఫేస్ మీద అప్లై చేయను అన్నమాట. క్రీమ్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, సన్ స్క్రీన్స్ కానీ ఇట్లాంటివి ఏం అప్లై చేయకుండా డైరెక్ట్ వీడియో పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ డబల్ ఎందుకని, నా ఫేస్ అయితే చాలా డల్గా ఉంది కదా, అందుకోసం ఈ ఫేస్ ప్యాక్ని అయితే ట్రై చేసి చూపిద్దాం మీకు కూడా రిజల్ట్ అనేసి. మనం హ్యాండ్స్కి కూడా మంచి హ్యాపీగా వేసుకోవచ్చు. ఏ ఫేస్ ప్యాక్ అయినా ట్రై చేసే ముందు, అది వింటర్లో అయితే ఇట్లా ఆయిల్స్ ఏదైనా తీసుకొని డబుల్ క్లెన్జింగ్ చేసుకోవడం చాలా బెటర్ అన్నమాట. ఇది వింటర్ సీజన్ కాబట్టి నాది ఆయిలీ స్కిన్నే, అయినా కూడా నాకు చాలా డ్రైనెస్ అయిపోతుంది. ఇంకా డ్రై స్కిన్ వాళ్ళకైతే చెప్పనక్కర్లేదు, ఇంకా ఘోరంగా డ్రై అయిపోతుంది. హోమ్ రెమెడీస్ ఏవి ట్రై చేసినా కూడా ఆయిలీ స్కిన్ అయినా, లేదు సెన్సిటివ్ అయినా, నార్మల్ అయినా, డ్రై అయినా, ఎవరైనా కూడా కొంచెం ఆయిల్తో డబుల్ క్లెన్జింగ్ చేసుకుంటే స్కిన్ అనేది చాలా మంచిగా అవుతుంది. అంటే లోపల పోర్స్లో లాక్ అయిన డస్ట్ కానీ అట్లనే ఇంప్యూరిటీస్ ఇవన్నీ ఇదైతాయి, ప్లస్ బయటకు వచ్చేస్తాయి. అట్లనే ఎవరికైతే స్కిన్ లూజ్ అయిపోవడం, సాగినట్టు అవ్వడం అట్లాంటి వాళ్ళకు కూడా ఇట్లా మంచిగా ఉంటుంది. మీరు ఏ స్కిన్ అయినా పర్లేదు, ఏ స్కిన్ టైప్ అయినా పర్లేదు, డైలీ మంచి ఒక 2 డ్రాప్స్తోని మంచిగా మసాజ్ ఇచ్చుకుంటా ఉంటే గ్లో కూడా మస్తు పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఓపిక ఉన్న వాళ్ళైతే డైలీ ఒక 2 చుక్కలు వేసుకొని మంచిగా స్కిన్కి మసాజ్ ఇచ్చుకోండి. అప్వర్డ్ డైరెక్షన్లో మంచిగా పైకి అనుకుంటూ స్ట్రోక్స్ ఇచ్చుకుంటా ఉంటే స్కిన్ కూడా టైటనింగ్ అవుతూ ఉంటుంది. ఇదైతే కన్ఫామ్, నేను మంచిగా వాడుతూ ఉంటా కాబట్టి చెప్తున్నాను. మంచిగా మసాజ్ చేసుకోండి. ఇట్లా చేసుకొని నెక్స్ట్ మంచిగా స్క్రబ్బింగ్ చేసుకునే కన్నా ముందు ఒక మిల్క్ తీసుకొని అట్లా మీరు కాటన్తో అట్లా అప్లై చేసుకొని అది కూడా క్లెన్జింగ్ లాగా చేసుకోవచ్చు. లేదు అంటే క్లెన్జింగ్ మిల్క్ ఉన్నా కూడా నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. లిప్స్ కూడా మెయిన్ అండి. ఏ హోమ్ రెమెడీస్ వాడినా, హోమ్ రెమెడీస్ వరకు అయితే లిప్స్కి మంచిగా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఫేషియల్స్ ఇలాంటివి ఏంటంటే కొద్దిగా ఎంతో కొంత అయితే కెమికల్ లేనిదైతే ఉండదు. అంటే కెమికల్ అంటే అది హార్మ్ చేసే కెమికల్ కాదు, మన స్కిన్కి అవసరమైనదే యూజ్ చేస్తారు. సో అదైతే మన లిప్స్కి అప్లై చేసుకోలేము, ఎందుకంటే సెన్సిటివ్ కాబట్టి. హోమ్ రెమెడీస్ యూజ్ చేసినప్పుడు మాత్రం మన లిప్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి రియాక్షన్ అట్లా ఏమి ఉండదు. బాగా డ్రై అవ్వకుండా తర్వాత మాయిశ్చరైజింగ్ ఇచ్చుకుంటే సరిపోయిద్ది లిప్స్కి, వ్యాజ్లిన్ అట్లా రాసుకోవడం. సో ఆయిల్ మసాజ్ అంతా అయిపోయిన తర్వాత నాకైతే మంచి స్మూత్నెస్ మంచిగా అనిపించింది. టిష్యూ తీసుకొని తుడుచుకోండి, ఎందుకంటే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. మనం ఎంత డస్ట్ ఉంది మన స్కిన్లో అనేది కూడా మీరు స్వయంగా చేసుకుంటా ఉంటేనే ఇంకా తెలుస్తుంది. చూడండి, నాకైతే స్మూత్గా మంచిగా అనిపించింది అసలు స్కిన్ ఆఫ్టర్ ఆయిలింగ్ తర్వాత. ఇక ఇప్పుడైతే స్క్రబ్బింగ్ చేసేసుకుందాం. ఇక్కడ క్లెన్జింగ్ మిల్క్ ఏం వాడట్లేదు ఏంటబ్బా అనుకుంటున్నారా? సో నాకైతే అవసరం లేదనిపించింది, నేను డైరెక్ట్ స్క్రబ్బే వేసుకుంటున్నా. సో దీనికైతే షుగరు, స్క్రబ్బింగ్ కోసం షుగర్ కావాలి, హనీ కావాలి, అట్లనే ఈ కాఫీ పౌడర్ కావాలన్నమాట. 1 స్పూన్ అట్లా కాఫీ పౌడర్ తీసుకోండి, మనకు నెక్కు ఫేస్కి కావాలి కాబట్టి. అట్లనే ఒక చక్కెర కొంచెం ఒక 1/2 స్పూన్ అట్లా తీసుకోండి. జస్ట్ స్క్రబ్బింగ్ పర్పస్ కోసం అట్లా పార్టికల్ లాగా అట్లా తగులుతూ ఉంటే మనకు కొంచెం రుద్దినప్పుడు మన ఓపెన్ పోర్స్లో ఉన్న డస్ట్ కానీ, లేదు వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇట్లాంటివి కొద్దిగా రిమూవ్ అవ్వడానికి ఇదవుతుంది.
మంచిగా క్లీన్ అవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట షుగరు. సో షుగర్ డైరెక్ట్ యాడ్ చేసుకోవడం కన్నా కొద్దిగా దంచడము, లైట్గా దంచితే ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోతాయి కదండి, అది ఇంకా మనకి ఇంకా గ్రిప్ ఎక్కువ ఉంటుంది మనం మంచిగా మసాజ్ చేసుకోవడానికి. సో ఇట్లా ఫేస్ మొత్తం మంచిగా స్క్రబ్ లాగా ఇచ్చేసుకున్నామంటే మరీ ఎక్కువ పెట్టేసి ఫోర్స్ పెట్టేసి రుద్దేయద్దు, కొంచెం మన స్కిన్ అనేది సెన్సిటివ్ ఉంటుంది కదా అట్లా. అలాగే మన నెక్కు, ఇయర్స్కి అన్నిటికీ పెట్టుకోండి. కొంచెం సేపు అయితే టైం ఇస్తే బెటర్ అన్నమాట. స్క్రబ్ చేసినాక వెంటనే వాటర్ వేసుకొని కడుక్కోవడం కన్నా ఒక 5 minutes అట్లా మన ఫేస్ మీద అట్లనే ఒక ప్యాక్ లానే అట్లనే స్క్రబ్ని కూడా ఉంచుకోవడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఇదవుతుంది. చూడండి ఆఫ్టర్ కడిగిన తర్వాత ఎంత నీట్గా అనిపిస్తుందో. మీకు వీడియోలో ఎట్లా ఉందో కానీ నాకు మట్టుకు మంచి స్మూత్గా భలే ఉంది. కొంతమంది టవాల్తోని బరబర గీకేస్తారు కదా, అట్లా చేయకుండా ట్యాప్ చేసుకోవడం నేర్చుకోండి. స్కిన్ కూడా మంచిగా ఉంటుంది, అంటే రుద్దుతా ఉంటే రఫ్ అయిపోతుంది స్కిన్ అనేది. సో ఇప్పుడైతే ప్యాక్ వేసుకుందాం. స్క్రబ్ను కూడా కాసేపు ఎందుకు ఉంచుకోమంటున్నా అంటే అందులో కాఫీ పౌడర్ వేసాం కాబట్టి అది మన పోర్స్ నుంచి లోపలికి వెళ్తే ఏంటంటే సెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది, ఫేస్ సెల్స్ని. సో మంచి రిజల్ట్ మాత్రం మంచిగా ఉంటుంది. మీరు కంటిన్యూస్గా మంచి వీక్లీ ట్వైస్ అట్లా వాడారనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది. సో అస్సలు మిస్ చేయొద్దు ఇట్లాంటి ప్యాక్స్ మాత్రం. సో కొన్ని స్కిప్ చేయాలనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను. సో ఆ వీడియో కూడా మీరు చెక్అవుట్ చేయండి, నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అట్లనే ఈ ప్యాక్ కోసం అయితే కొంచెం శనగపిండి కావాలి, 1 స్పూన్ అట్లా శనగపిండి తీసుకోండి. మెయిన్గా అయితే కాఫీ పౌడరే కాబట్టి కాఫీ పౌడర్ అస్సలు మిస్ చేయొద్దు. 1/2 స్పూన్ అట్లా కాఫీ పౌడర్, 1/2 తేనె, మనకు కన్సిస్టెన్సీ సరిపడా మనం వాటర్ అయినా వేసుకోవచ్చు, రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు. సో రోజ్ వాటర్ అయితే కొంచెం గ్లో ఎక్కువ ఉంటుంది అంతే, ఇంకేముండదు. సో మిక్సింగ్ మాత్రం మంచిగా చేసుకోండి, ఎందుకంటే కాఫీ పౌడర్ అనేది అంత పౌడరీ ఉండదు కదా, కొంచెం బరక ఉంటుంది. సో ఎంత మిక్సీ చేస్తే మనం అంత మంచిగా మెత్తగా స్మూత్గా అయిందనుకోండి మన ఫేస్ మీద కూడా మంచిగా అబ్జర్వ్ అవ్వడానికి మంచిగా ఉంటుంది. సో నేను చూపిస్తున్నట్టు కన్సిస్టెన్సీ అట్లా ఉండేలాగా చేసుకోండి. నేను హ్యాండ్ మీద కూడా అప్లై చేసింది మళ్ళీ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. హ్యాండ్స్ కూడా ట్యాన్ రిమూవ్ అవ్వడానికి అట్లా యూజ్ అవుతుంది, అది కూడా పోస్ట్ చేస్తాను వీడియోను. సో మన కాఫీ పౌడర్ అనేది మనకు ఐ చుట్టూ కూడా ఉన్న డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుంది, అలాగే మనకు ట్యాన్ని తగ్గిస్తుంది, ఈవెన్ టోన్గా చేయడానికి స్కిన్ని యూజ్ అవుతుంది. హనీ అయితే మంచి గ్లో ఇస్తుందండి ఫేస్లో, హనీ, రోజ్ వాటరు. సో మనం ఎప్పుడైనా మాయిశ్చరైజింగ్ అప్లై చేసే ముందు రోజ్ వాటర్ అప్లై చేసుకున్నా కూడా మనకు టోనర్ లాగా కూడా యూజ్ అవుతుంది కదా. సో అట్లా మంచిగా యూజ్ అవుతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ప్యాక్స్, ఈ హోమ్ రెమెడీస్ మాత్రం. ఇలా నో సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి మనం మంచిగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, మంచి రిజల్ట్ ఉంటుంది. అట్లాగే 0 సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎవరికైతే నేను పార్లర్ వెళ్ళలేను, నేను ఫేషియల్స్ క్లీనప్స్ చేయించుకునేంత టైం లేదు అట్లా అనుకునే వాళ్ళు జస్ట్ మీరు ఇంట్లో ఈ చిన్న ఈజీ స్టెప్స్ ఫాలో అయినా కూడా మీకే మంచిగా ఉంటుంది కదండి. స్కిన్ మంచిగా స్మూత్ అవుతుంది, మంచిగా గ్లోయింగ్ ఉంటుంది, మనకు కాన్ఫిడెంట్ ఉంటుంది. సో ఒక్కటైతే గుర్తుంచుకోండి, కలర్ ఇంపార్టెంట్ కాదు, ఉన్న స్కిన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఒక పింపుల్ లేకుండా, ఒక్క మచ్చ లేకుండా స్కిన్ మెయింటైన్ అవుతూ ఉంటే అదే చాలు. ఏదో తెల్లగా అయిపోవాలి, ఇది రాస్తే మెరిసిపోతాం అట్లా అన్న ఫీలింగ్ కాకుండా దాన్ని మంచిగా కంటిన్యూస్గా వాడడం వల్ల స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది, గ్లోయింగ్గా ఉంటుంది. సో చిన్న డిస్టర్బెన్స్ ఏమైనా సౌండ్స్ వినబడితే కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇంట్లో పిల్లలున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా, చిన్న సౌండ్స్ కానీ అట్లా అవన్నీ కామనే కదా. సో కొంచెం స్కిప్ చేయండి దాన్ని. సో ఇట్లా మంచిగా ఫేస్కి, నెక్కి, ఇయర్స్కి కూడా మిస్ చేయొద్దు. ఈ ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఏదైనా కూడా లిప్స్కి కూడా హ్యాపీగా వేసుకోండి, నో ప్రాబ్లం. ఎలాంటి రియాక్షన్ అవ్వడం ఇట్లా ఏముండదు. బట్ మాయిశ్చరైజింగ్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు తర్వాత, ఎందుకంటే డ్రైనెస్ అవుతుంది. ఇక కొంతమందికి డౌట్ ఉంటుంది కదా, అసలు ఇలాంటి ప్యాక్స్ వేసుకుంటున్నాం మరి ఎంతసేపు ఉంచుకోవాలి ఏంటి అనేది కొంచెం డౌట్ ఉంటుంది కదా. సో ఇదేం లేదండి, ఇలాంటి ప్యాక్స్ వేసుకున్నప్పుడు అది డ్రై అయిపోయేంత వరకు దానికి టైం ఇస్తే సరిపోయిద్ది. సో మాట్లాడాలా వద్దా అంటే కొంచెం స్కిన్ టైట్ అవుతుంది కాబట్టి కొద్దిగా మాట్లాడకపోవడమే బెటరు. బట్ హోమ్ రెమెడీస్కి అంతేం రిస్ట్రిక్షన్స్ అట్లా ఏం ఉండవు కాబట్టి మాట్లాడుకోవచ్చు, కానీ మాట్లాడకపోవడం వల్ల మనకే స్కిన్ మంచిగా అవుతుంది అంతే. గ్లో మట్టుకు మంచిగా వస్తుంది కంటిన్యూస్గా వాడడం వల్ల.
చూడండి నేను అయితే కొంచెం టైం ఇచ్చేసిన, నాకైతే ఇక్కడ డ్రై అయిపోయింది. సో డ్రై అయినాక కూడా వెంటనే వెళ్ళి వాటర్ వేసి గడగడం కన్నా కొంచెం రోజ్ వాటర్ లేదంటే ఇంకొంచెం ఏదో వాటర్ తీసుకొని కొన్ని డ్రాప్స్ అట్లా వేసుకొని మళ్ళీ మంచిగా మసాజ్ ఇచ్చుకోవడం వల్ల ఏంటి అంటే మన స్కిన్లో ఆల్రెడీ ఇది డ్రై అయిపోయి ఉంది కాబట్టి దీన్ని వెట్ చేసి కొంచెం మసాజ్ ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మంచిగా ఇంకా మనకు ఏంటి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అది కూడా ఇంకా ఈజీగా రిమూవ్ అయిపోవడానికి కూడా మనకు ఈ మసాజ్ అనేది మంచిగా యూజ్ అవుతుంది. మంచిగా మనం ఎక్కడెక్కడైతే అప్లై చేసుకున్నామో అక్కడక్కడ మంచిగా మసాజ్ ఇచ్చేసుకున్నామంటే క్లియర్గా మంచిగా నీట్గా పోతుంది. సో ఆఫ్టర్ నేను మసాజ్ ఇచ్చిన తర్వాత వాష్ చేసుకున్నాక కూడా చూడండి మంచి రిజల్ట్ అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే నా ఫేస్ డల్గా అనిపించింది కదా, నేను ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఇంత మంచిగా గ్లోయింగ్గా ఎట్లా అనిపించింది అనేది కూడా మీరు చూసేయండి. అట్లా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది, జీరో సైడ్ ఎఫెక్ట్స్. సో ఆఫ్టర్ వాష్ చూడండి నేను వాటర్తో కడుక్కున్నాక డైరెక్ట్ వచ్చేసిన, ఎలాంటి తూడ్చుకోవడం కానీ అట్లా ఏం చేయలేదు. సో అంత డీప్ వచ్చి చూపిస్తున్నా, మీరు అట్లా నమ్మరేమో అనేసి మళ్ళీ చూడండి మంచిగా నాకైతే బేబీ సాఫ్ట్గా అట్లా ఉంది. నేను ఎలాంటి ఫిల్టర్స్ అయితే ఏమైతే యూజ్ చేయలేదు. సో నేను ఏ హోమ్ రెమెడీస్ అయినా ఏవైనా కూడా ఇట్లా ఫిల్టర్స్ అట్లా నాకు ఫిల్టర్స్ యూజ్ చేయడం అట్లా ఇష్టం ఉండదు. సో ఇదైతే నేను న్యాచురల్గానే పెట్టిన కెమెరా, న్యాచురల్ వీడియో అన్నమాట. బిఫోర్ యూజింగ్ ఆఫ్టర్ యూజింగ్ మీరే చూడండి. స్కిన్ అయితే బ్రైట్ అయ్యింది, అట్లానే గ్లో అయింది, మంచిగా నాకైతే స్మూత్గా మంచిగా అనిపిస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ మట్టుకు చాలా బాగుంటుంది, జీరో సైడ్ ఎఫెక్ట్స్ కాబట్టి మంచిగా ఉంటుంది. మెయిన్గా అయితే వింటర్స్లో అట్లా ట్రై చేసినప్పుడు మాత్రం ఆయిల్ మసాజ్ ఇచ్చుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకు అంటే ఆయిల్ మసాజ్ ఇచ్చుకోకపోతే ఇట్లాంటివి హోమ్ రెమెడీస్ ఇట్లా యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా డ్రైనెస్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మంచిగా ఆయిల్ మసాజ్ ఇచ్చుకోవడం వల్ల చాలా మంచిగా ఉంటుంది. సో అస్సలు మర్చిపోవద్దు అనేది ఏంటి అంటే ఆఫ్టర్ రిమూవింగ్ ప్యాక్స్ తర్వాత ఈ మాయిశ్చరైజింగ్ ఇచ్చుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలోవెరా జెల్లా లేదా మీరు డైలీ వాడే మాయిశ్చరైజరా అది మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే లేదంటే మస్తు డ్రై అయిపోతుందండి, ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కూడా చాలా డ్రై అయిపోయిద్ది. కాబట్టి మంచిగా మసాజ్ ఇచ్చుకోవడానికి ట్రై చేయాలి, మాయిశ్చరైజింగ్ ఉంచుకోవడానికే ట్రై చేయాలి. చూడండి నాకు ఇట్లా నా సెన్సిటివ్ స్కిన్ అని చెప్తున్నాను కదా, సో నేను మసాజ్ ఇస్తూ ఉంటేనే నాకు పింకిష్గా అయిపోతూ ఉంటుంది అన్నమాట. అది కొంచెం సెన్సిటివ్ స్కిన్ అని చెప్పిన కదా, సో నాకే ఇంత మంచి సూట్ అయిందంటే మంచి ఇంకా ఉన్న వాళ్ళకైతే ఇంకా అంటే ఆయిలీ ఎక్కువ ఉన్న వాళ్ళకి అట్లాంటి వాళ్ళకైతే ఇంకా మంచిగా యూజ్ అవుతుంది ఈ ప్యాక్స్ అనేటివి. సో ఏ మసాజ్ ఇచ్చుకున్నా కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే ఇవ్వాలి, స్కిన్ టైటనింగ్ లాగా చేసుకునేలాగానే ఇవ్వాలి. సో మంచిగా మసాజ్ ఇచ్చుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది, గ్లోయింగ్గా మంచిగా ఉంటుంది స్కిన్ కూడా. సో ఈ ప్యాక్ని వీక్లీ ట్వైస్ అయినా ఆయిల్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళైతే థ్రైస్ అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నాకైతే చాలా ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు, లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.